డ్వాక్రా రుణమాఫీ అన్న హామీ ఊరకనే ఇచ్చింది కాదు కదా. ప్రజల దగ్గర పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆ ప్రజలు అప్పుల పాలై ఉన్నారు, బ్యాంకులకు అప్పుల కోసం తమ భూములు అమ్ముకుంటున్నారు, భూములు తనఖా పెడుతున్నారు, లేకపోతే భూముల్ని బ్యాంకు వాడు సీజ్ చేస్తున్నాడు. అట్లా డ్వాక్రా మహిళల దగ్గర ఇళ్లలో ఆస్తులు లాక్కుపోతున్నారు, ఇళ్లలో ఉన్న కాస్తో కోస్తో మైక్రో ఫైనాన్సులు కావచ్చు ఇట్లాంటివి సఫర్ అవుతున్నారు అనినే కదా ఆయన ప్రకటించింది. సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ. పాదయాత్రకు ముందు చెప్పలేదు ఆ హామీ, పాదయాత్ర తర్వాత చెప్పాడు ఆయన. ఆయన నోటీసుకు కూడా వెళ్ళిందిగా అలాంటి ఒక పెద్ద సమస్య. కాకపోతే మాట నిలుపుకోలేదు, అది పక్కన పెట్టు, మాట నిలబెట్టుకోలేదు. బట్ ఆయనకి అంత భారీ హామీ ఇవ్వాలంటే ఆ రోజున ఎంతమంది అన్నా కూడా మొత్తం కలిపితే 1,00,000 కోట్లు అన్నారు అంతే కదా. 87,000 కోట్లు రైతు రుణమాఫీ, 27,000 కోట్లు డ్వాక్రా రుణమాఫీ. ఆయన రైతు రుణమాఫీ అయితే 18,000 కోట్లు 20,000 కోట్లు చేసినట్టున్నాడు మొత్తం మీద. స్కేల్ పెట్టి కొలిచి ఏదో చేశారు, బట్ ఎంతో కొంత ఇచ్చారు. కానీ అది లేట్ అవ్వడం వల్ల ఆ తృప్తి కలగలేదు రైతుకి. ప్లస్ మొత్తం అప్పు తీరుతుంది అనుకున్నటువంటి వాళ్ళు నష్టపోయారు. నగలతో సాగిస్తానేటప్పటికి ఈయన అన్న తర్వాత అప్పులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, అవన్నీ స్టక్ అయ్యి ఇబ్బంది పడ్డారు. బట్ ఆ ఆలోచన రావడానికి కారణమైంది అదే కదా. తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా కొత్త సమస్య తెలిసి వచ్చింది ఏంటి, స్కూలు పిల్లలకి ఇబ్బంది పడుతున్నారు. అంటే పిల్లల దశలోనే స్కూళ్ళకి చేర్చడం మానేశారు. వాళ్ళ నాన్న ఫీజు రియంబర్స్మెంట్ అవన్నీ 10th అయ్యాక